హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోపి. మీరు చూస్తుంది ఎక్స్పీరియన్స్ తెలుగు. సో ఈరోజు వీడియో ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే నేను లాస్ట్ టైం ఒక లాంగ్ వీడియోలో కూడా చెప్పాను. సో ప్రొడక్షన్ కాస్ట్ ఏదైతే తక్కువ వేస్తుందో సో దానికి వెళ్ళమని. సో మనమైతే ఈ కంపెనీ బాగా తక్కువ వేస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేసామన్నమాట. సో ఇది కూడా మనకైతే తక్కువ అయితే ఏమి ఇవ్వలేదు. సో దాని తగ్గట్టుగా ఇచ్చారు. సో అట్లా వివరలేదు అనేది మీకు చెప్తాను. సో నేను లాస్ట్ టైం అయితే చాలా ఎక్స్పెక్ట్ చేశాను, తక్కువ ప్రొడక్షన్ కాస్ట్ పడుతుంది, మనకైతే బ్యాచ్ వస్తుందని, గట్టిగానే కొడదామనేసి కూడా చెప్పాను. సో లాస్ట్ మన పేమెంట్ వచ్చేసరికి చాలా తక్కువ వచ్చిందనమాట. సో దీనివల్ల ఏంటంటే నేను డిసప్పాయింట్ అయిపోయాను. సో అందుకోసం నేను ఒక డిసిషన్ అయితే తీసుకున్నాను, అది కూడా మీకు లాస్ట్లో చెప్తాను. సో లాస్ట్ వరకు చూడండి ఈ డిసిషన్ ఏంటనేది కూడా. సో ఇంకోటి వచ్చేటంటే మనకి ఇప్పుడు స్టాండర్డ్ వచ్చి మనం వచ్చి 5.9 అనుకున్నాం కదా. సో 5.9 కొంచెం దాటింది. యాక్చువల్లీ అది నాకు కూడా తెలుసు. ఆ 6.0 అయితే వచ్చిందనమాట. 6.0 రావడం మన గ్రేడ్ వచ్చి సి గ్రేడ్కి వచ్చింది. సి గ్రేడ్కి వస్తే మనకి అమౌంట్ ఎంత పడ్డది అనేది మీకు చూపిస్తాను. ఇంకోటి వచ్చి మనకి ఫీడ్ కేజీకి ఎంత పడ్డది అనేది కూడా దీంట్లో చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మన పేమెంట్ ఎంత పడ్డదంటే టోటల్గా మన నెట్ ప్లే అయితే మనం ట్రావెలింగ్లు అన్నీ కలుపుకొని దీంతోపాటు మనకి కొన్ని కటింగ్లు కూడా అయ్యేటంటే మనకి వీక్లీ ఏవైతే ఒక్కసారి లాస్ట్లోనో. సో వీక్లీ లేకుండా నీటి పెంచాం కాబట్టి మనకు తక్కువ కట్ అయింది అనమాట. సో మన ట్రావెలింగ్ కూడా ప్లస్ అయ్యి అవి ఇవన్నీ కలిపి కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట. సో ఇదే మన జీసీ అనమాట. సో మనకి పేమెంట్ ఎంత పడింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. 1,02,000 అయితే పడింది. ఇందులో మనకి 1,300 వీక్లీ కట్ అయినాయి. సో ట్రావెలింగ్ వచ్చి 2,000 వేసారనమాట. సో అదే అనుకుంటాను నాకు తెలిసి. టోటల్గా మన అకౌంట్లో అయితే 1,02,595 రూపాయలు అయితే పడద్ది అనమాట. ఇదనమాట పేమెంటు. సో ఇక్కడ మనకి ఏంటంటే జిఎస్టీ కూడా కట్ అయ్యి మొత్తం వస్తుంది. ఇది మీకు అందరికీ తెలిసిందే, ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మన గ్రేడ్ విషయానికి వస్తే సి గ్రేడ్ వచ్చిందనమాట. జస్ట్ ఒక పాయింట్లోను 5.9 వస్తే బి గ్రేడ్ వస్తుంది. నేను యాక్చువల్లీ బి గ్రేడ్ వస్తుంది అని అనుకోను. సో సి గ్రేడ్ అయితే వచ్చిందనమాట. మన కేజీకి వచ్చి యాక్చువల్లీ నేను లాస్ట్ టైం బ్యాచ్ చేసిన దానికంటే ఇది బెస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే మనకి అది వచ్చి 6.5 వేస్తారు మనకి ఈ గ్రేడ్ వస్తే. సో ఇక్కడ మనకి ఏంటంటే 6.69 అయితే వేశారు. దాదాపు ఒక 19 పైసలు అయితే ఎక్కువ వేశారు అనమాట. మనకి బ్యాచ్ చేయడం వల్ల కంపెనీ మారడం వల్ల 19 పైసలు అయితే కలిసి వచ్చింది కేజీకి. ఇది మాత్రమే. అయినా సరే నేను బాగా డిసప్పాయింట్ అయిపోయాను. ఎందుకంటే ఇక్కడ మన ఫీడ్ కాస్ట్ చూసుకుంటే ఇక్కడ 11,46,200 అయితే అయింది అన్నారు కదా. ఇక్కడ ఫీడ్ ఎంత అంటే ఇక్కడ మన తిన్ని ఫీడ్ ఇది అనమాట. 2,650 కేజీలు అనమాట. మనకి ఇక్కడ డబుల్ వాయిస్ వచ్చిన కొద్దిగా 43 రూపాయలు నేను తప్పుగా 99 పైసలు అయితే పడుతుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే అన్ని కంపెనీలు ఒకేలా ఉంటాయి. మనకి ఏంటంటే మనము ముందే ఆవేశపడిపోయినాం. సో 7,690 పిల్లలు అయితే టోటల్గా వచ్చి మన మోటాలిటీ వచ్చి 462 అయితే అయ్యి టోటల్గా 7,225 అయితే మనం సేల్ చేసాం. సో ఈ సేల్ చేసిన దానికి కూడా మనకి ఎంత తక్కువ అమౌంట్ పడితే మనం కోల్ ఫారం చేయడం వేస్ట్ అనమాట. సో అది నా అభిప్రాయం. మీరైతే ఇక్కడ ఫుల్ జీసీ అయితే చూసారని అనుకుంటున్నాను. ఇప్పుడు మన టాపిక్లోకి వస్తే ఇక్కడ మన ఎఫ్సిఆర్ సిఎఫ్సిఆర్ చూపిస్తాను ఒక నిమిషం. ఇది వచ్చి ఎఫ్సిఆర్ అనమాట. సో ఎఫ్సిఆర్ వచ్చి 1.64 అయితే వచ్చింది. సిఎఫ్సిఆర్ వచ్చి 1.60 అయితే అనమాట. సో ఇది అనమాట విషయం. అయితే ఇప్పుడు మన జీసీ ఫుల్ డీటెయిల్స్ అయితే బిల్ డీటెయిల్స్ ఇది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మన పేమెంట్ డీటెయిల్స్ అయితే. సో ఈ పేమెంట్కి నేను కష్టపడిన దానికి, నేను చేయించిన దానికి ఈ పేమెంట్కి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇలాంటి పేమెంట్ మనం చేయాలంటే కష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం కోల్ ఫారాలే పెట్టకూడదు. సో దీంట్లో మనకి కోల్ ఫారం రెంట్కి ఇచ్చుకున్న, లీజుకి ఇచ్చుకున్న చాలా డబ్బులు వస్తాయి నెలకైతే. మనకి ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను 7,000 బ్యాచ్ లీజుకి ఇచ్చుకుంటే నెలకి సింపుల్ 10,000 వస్తుంది అనమాట. సో అదే మనకు కావాలి కదా. ఇప్పుడు నేను ఎంత బ్యాచ్ చేసి నాకు 10,000 కూడా మిగలకపోతే ఇంక బ్యాచ్ చేసి సుఖమైతే ఇది నా ఒపీనియన్ అనమాట. మీరు మళ్ళీ మారిపోమని అయితే కాదు. సో అలాగని నేను ఏది బ్యాడ్గా నేను చెప్పట్లేదు ఏ కంపెనీ గురించి కూడా. సో దీనికి ఉండడం వల్ల మనకి ఎంత మైనస్ అవుతుందని మాత్రమే చెప్తున్నాను. మనం ఫార్మర్స్ ఏదైనా నా దృష్టిలో ఏదంటే ఫార్మర్స్ అంటే మనం ఇది కంపెనీకి కూలీ చేసినట్టే. మనం ఏంటంటే బిజినెస్ గట్ట అయితే చేసినట్టు కాదు. మనం బిజినెస్ చేసినట్టయితే ఎవరైనా సరే ఓన్గా వేసుకోవాలి. సో ఓన్గా వేసుకుంటేనే బిజినెస్ చేసినట్టు అనమాట. అది రిస్క్ ఉంటుంది, మనకు రివార్డ్ కూడా ఉంటుంది అనమాట. సో దీంతో నేను డిసిషన్ ఒకటి తీసుకున్నాను కదా. సో నేనైతే డిసిషన్ ఫిక్స్ అయిపోయాను అనమాట. ఏంటంటే నేనైతే నెక్స్ట్ బ్యాచ్ అయితే ఓన్గా దించబోతున్నాను ఫ్రెండ్స్. ఇదైతే ఫిక్స్ అనమాట. సో నా వీడియోస్ కంటిన్యూగా ఫాలో అవ్వాలి. మనకి ఎక్కడ కూడా ప్రతిదీ కూడా నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను అనమాట. ఫీడ్ ఎంత దిగింది, మనకు పిల్లలు ఎంత దిగాయి. సో ప్రతిదీ కూడా ఓన్ బ్యాచ్లో మీకు నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను. సో మన వీడియోస్ కావాలనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయ్యి పెట్టుకొని ఉంచుకోండి. సో ఇదనమాట విషయం అయితే నేను డిసిషన్ తీసుకున్నది అయితే. సో ఇప్పుడు వచ్చి మనకి ఈ బ్యాచ్ ఎంత వచ్చినా మనకి ఎందుకంత డిసప్పాయింట్ అంటే దీని గురించి కూడా మాట్లాడదాం.
యాక్చువల్లీ మనకి 1,02,000 పడితే మనకి దేనికి వస్తాయి ఫ్రెండ్స్, ఒకసారి మీరు అర్థం చేసుకోండి. నేను 15 ఒక టన్ను లోడ్ తెచ్చుకుంటే అది ఎంత 2,500 కేజీలు ఓక తెచ్చుకుంటే ఎంత అవుతుందంటే 15,000 అవుతుంది ఓక రేట్లు బట్టి. మా సైడు, మీ సైడ్ తక్కువ దొరికింది ఏమో చెప్పలేను కానీ నా సైడ్ అయితే మటుకు. సో ఈ 2,500 కేజీల ఓక్కి 15,000 అయితే మన కరెంట్ బిల్లు ఎంత వస్తుంది అనుకోండి, 15,000 వస్తుంది. సో 15,000 కరెంట్ బిల్లు. సో ఇది 15,000-30,000 అయిపోద్ది అక్కడికి. దీంతోపాటు బొగ్గులు ఉన్నో లేదో బొగ్గులు తెచ్చుకోవాలి. ఇక్కడ నేను కర్రలు కోసిన దానికైతే దాదాపు 5,000 అయితే అయ్యింది. సో ఈ 5,000 కర్రలు కోసిన దానికి అయ్యి నేను తెచ్చుకున్నాను. ఇంకా ట్రావెలింగ్ అని ఉంటే ఇంకా ఎక్కువ అవుద్ది అనమాట. ఓన్లీ కోసిన దానికి 5,000. సో నా ఆటో ఉంది కాబట్టి నేను తెచ్చుకున్నాను. ఎలా లేదన్నా బయట వాళ్ళకైతే దగ్గర 10,000 దాకా అయితే ఖర్చు అయిపోతుంది ఈ శీతకాలం బ్యాచ్లో. సో దానివల్ల ఏంటంటే మనకి సింపుల్ నేను 5,000 కాబట్టి నేను 5,000 లెక్కేస్తాను. ఇప్పుడు యాక్చువల్లీ అది 35 అయ్యింది. దీంతోపాటు నేను ఇక్కడ లేబర్ నేను ఒక్కనే చేసుకోలేను కదా, ఎక్స్ట్రా లేబర్లు పెట్టడం వల్ల ఏమైందంటే ఈ ఒక లేబర్స్ అంతా కూడా మనం పని చేసినా సరే కూలి తీసుకోవాలి, ఎందుకంటే అదే రూలు. సో ఇక్కడైతే నాకు 24,000 అయితే ఖర్చు అయిందనమాట. సో దీంతోపాటు యాక్చువల్లీ మనకి ఇక్కడ వరకు చూసుకుంటే 59,000 అయితే అయింది. ఇంకా మనకు ఉన్నాయన్నమాట. లిఫ్టింగ్ అప్పుడు నాకు 5,000 ఖర్చు అయింది. సో మీకు ఎంత అవుతుందో తెలియదు కానీ సో 5,000 కలుపుకుంటే మనకు వచ్చి 64,000 అయితే అయింది. సో 64,000 ప్లస్ వచ్చి మనకి ఇంకా చాలా ఖర్చులు అయితే ఉన్నాయన్నమాట నేను చేసినవి. ఏంటంటే ఒక్క నిమిషం అలా లైన్లో ఉంది. యాక్చువల్లీ వ్యాక్సిన్ వేసినప్పుడు మనకి ఎక్కువ ఖర్చు అవుతుంది అనమాట. వ్యాక్సిన్ వచ్చినప్పుడు వాళ్ళకి కూలోళ్ళకి గట్ట. సో వీటికి సింపుల్ చూసుకున్నాక 5,000 ఖర్చు అవుద్ది. ఇక్కడ మనం చూసుకుంటే 64 ప్లస్ 5 69 అనమాట. ఎందుకు మనం క్లీనింగ్లు. సో ఇప్పుడు క్లీనింగ్ చేయాలి, బ్యాచ్కి ముందు కూడా క్లీన్ చేయాలి అనమాట. సో వీటికి అన్ని ఖర్చులు చూసుకుంటే దాదాపు ఒక 90,000 అయితే బ్యాచ్కి ఖర్చు అవుతుంది సింపుల్గా. సో ఎంత ఖర్చు అయినప్పుడు వేసిన ₹1,00,000 మనకి ఏటి మిగులుతుంది. ఇక్కడ షెడ్లు రెంట్ కూడా రాదనమాట. ఒక షెడ్ నేను ఇప్పుడు 8,000 బ్యాచ్ షెడ్లు రెంట్కి ఇచ్చుకున్నా నెలకి 20,000 10,000 లీస్ట్లో వస్తుంది. ఆ 10,000 రెంట్కి ఇచ్చుకుంటూ వస్తుంది దగ్గరుండి మనం చేసి లాభం పెట్టి. సో ఇది నా ఓపెనింగ్ అనమాట, నా బ్యాచ్లో వచ్చింది. సో దానికోసం నేను ఏం చేశాను, నెక్స్ట్ బ్యాచ్ నుండి నేను కంప్లీట్గా ఓన్ దించుకుందామని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. ఇది ఫ్రెండ్స్ నా ఇది వచ్చి ఇక్కడ మనకేంటంటే ఇక్కడ ₹94 క్లోజ్ అవుద్ది. ఇప్పుడు నాకు ఇక్కడ ప్రతి బ్యాచ్ కూడా ₹94 క్లోజ్ అవుద్ది, లేదంటే బుక్ పోద్ది, అంతకు మించి చేయట్లేదు. సో దీనివల్ల మనకి ఎక్కువ వచ్చిన పేమెంట్ కూడా ఎప్పుడూ లేదు. సో అంత పేమెంట్ రానప్పుడు ఏంటంటే నేనైతే స్టెప్ అయితే ఒక అడుగు ముందుకేసి నెక్స్ట్ బ్యాచ్ నుండి అయితే ఓన్ దించడానికి ఫిక్స్ అయ్యాను అనమాట. ఇది అనమాట నా డిసిషన్ వచ్చి. ఏ కంపెనీ ఉన్నా నాకు అలాగే జరుగుతుంది. సో కంపెనీ వల్ల నాకైతే బెనిఫిట్ రావట్లేదు అనమాట. నేను ఎన్ని సెటిల్ వేసి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి నేను కంపెనీకి ఇచ్చినా సరే నేను సక్సెస్ అవ్వలేకపోతున్నాను, ఎందుకంటే ఎక్కువ అమౌంట్ రావట్లేదు. సో దీనివల్ల మనకే ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే తక్కువ అమౌంట్ వస్తుంది, దీనికి మనకి ఎటువంటి రూపాయి కూడా మిగలట్లేదు అనమాట నా దృష్టిలో. సో నేనైతే కంప్లీట్గా స్టెప్ అయితే మార్చాను అనమాట. సో నాకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నారో, సో పౌల్ట్రీ గురించి కొత్తగా తెలుసుకోవాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా మీరు చూసుకుంటే దిగొచ్చు అనమాట. ఎవరైనా లీజ్ చేసుకుని కంపెనీకి ఉండి చేద్దాం అనుకుంటారు. సో ఇవన్నీ ఒకసారి మీరు చూసి ఆలోచించి ఖర్చు ఎంత అవుద్ది అనేది చెప్తున్నాను నేను. కంప్లీట్గా ఎవరైనా సరే ఇన్ని డబ్బులు వచ్చాయని చెప్తారు, కానీ అంతేగానే దానికి ముందు ఖర్చు అయిందని ఎంత అయిందనేది ఎవరు చెప్పరు. సో నేనేంటంటే ఓపెన్గా చెప్తున్నాను కాబట్టి సో మనల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కొద్దిగా తెలుస్తుంది ఎంత ఖర్చు అవుద్ది అనేది. నిజమే అనుకుంటే కామెంట్ చేయండి. నేనైతే నెక్స్ట్ బ్యాచ్ ఓన్గా చేసిన ప్రతిసారి కూడా నేను ఓన్గా చేసిన ప్రతి బిల్లుకి కూడా నేను ప్రతిదీ రాసుకునే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంత దిగుద్దని కూడా. నేను దగ్గరుండి ఓ బ్యాచ్ అయితే మా వాడు దించిన దానిలో చూశాను, ఆ అనుభవంతోనే నేనైతే ఓన్గా దించడం అయితే ఫిక్స్ అయినా అనమాట ఇకనండి. సో ఓన్గా దించేటప్పుడు ನಾನು ప్రతి వీడియో కూడా పిల్లలకు కూడా ఎలా ఉంది ఏ దృష్టిలో చేసుకోవాలి ప్రతిదీ కూడా నేను గైడెన్స్ కూడా ఇస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దించుకుంటే దించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మన కంపెనీకి ఎన్ని రోజులు ఉన్నా సరే మనం అయితే పైకి రామన్నమాట, ఓ మెట్టు పైకి అయితే ఎక్కలేమన్నమాట. సో ఎప్పటికైనా కూలోళ్ళలాగా ఉంటాం. సో కాబట్టి నేను ఒక స్టెప్ ముందుకేసి ఇక నుండి కంపెనీకి అయితే ఇవ్వట్లేదు అనమాట. కావాలంటే సెటిల్కి ఎవరికైనా లీజ్కైనా ఇచ్చేస్తాను తప్ప, కానీ కోడి పిల్లలు లీజ్కి ఇచ్చేసైనా కంపెనీ ఉంటారు వాళ్ళే, కానీ నేనైతే మట్టుకు ఇంకా చెయ్యాలనుకోవట్లేదు. ఇదనమాట నా డిసిషన్. కంపెనీకి అయితే చెయ్యాలనుకోవట్లేదు, చేస్తే ఓన్ చేస్తాను, లేదంటే సెటిల్ లీజ్కి ఇచ్చేసైనా సరే వదిలేస్తాను తప్ప. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. సో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఇప్పుడు మనమైతే క్లీనింగ్లు అయితే చేస్తున్నాము, అది కూడా మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్ మనమైతే మొత్తం క్లీనింగ్లు అన్నీ అయిపోయినాయి అనమాట, గత్తలు గట్ట. సో ఇదనమాట మనం ఆల్రెడీ క్లీన్ చేసి ఇవన్నీ బయట పేడేసి సో ఇంకా అలికేసి మనం సున్నాలు వేసుకొని నీట్గా రెడీ చేసుకుంటే నెక్స్ట్ మనం దింపబోయే ఓన్ పిల్లలు అయితే మీకైతే నా ఎక్స్పీరియన్స్తో పాటు నా ఎక్స్పీరియన్స్ మొత్తం మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో దీన్ని ఇందుకోసం మీరు సబ్స్క్రిప్షన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా ఎలాగా అయిపోయింది మనం అయితే కంపెనీకి ఎప్పుడు కూడా మనకి డబ్బులు అయితే మిగలలేదనమాట. మీకు ప్రతి ఆర్సీ నా జీసీ నా బిల్స్ ప్రతిదీ చూపిస్తాను, ఎవరు కూడా మీకు చూపించరు ఈ విధంగా. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. మీరు ఇంకా నన్ను కంపెనీ గురించి కానీ ఏ కంపెనీ గురించి అయినా అడగండి, ఎందుకంటే నేను ఓన్గా వెళ్ళిపోతాను ఇంకా.
ఇది ఫ్రెండ్స్, ఇంకా కంపెనీ గురించి ఏ కంపెనీ బెస్ట్ అన్నా ఏది ఉండాలి ఇవన్నీ అయితే అడగండి. సో కంపెనీకి ఉండాలంటే మీకు చెప్పాల్సిన మార్గం ఒకటే అనమాట. మీకు ఈసీ సెట్ ఉండి మనకు ఒక యూట్యూబ్లోనే సేమ్ పౌల్ట్రీ గురించి చెప్తారు ఒక అన్న అయితే, ఎవరంటే కోళ్ళ పెంపకం. ఆ అన్న చెప్పినట్టు ఆ అన్న ఉన్న కంపెనీకి ఉండండి. ఎందుకంటే ఎక్కువ డబ్బులు వచ్చేది ఆ ఆయనకే. ఇప్పుడు వచ్చి యూట్యూబ్లో చక్కర్లు కొట్టిన వీడియోస్ అయితే ఆ అన్నవే. అయితే తప్ప ఈ ఓపెన్ చాట్లో మీకు ఎవరు కూడా ఎంత వచ్చింది అంత వచ్చిందని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే రావు, అంతవరకు రావు అనమాట. అంత పర్ఫెక్ట్ ఎఫ్సిఆర్లు అయితే రావు, అలా అంత పర్ఫెక్ట్ డబ్బులు అయితే మనం తీసుకోలేము అనమాట. సో ఇదనమాట నా ఒపీనియన్ అయితే. సో ఇంకా మీరు నెక్స్ట్ వీడియోలో ఇంకేమైనా ఉంటే చెప్తాను. సో ఇప్పుడు వరకు అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ఫాలో అవ్వండి.